ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ స్వరాన్ని వినడానికి అయా మా అందరి హృదయాల్ని సిద్ధపరచండి, మా అందరితో మాట్లాడమని నజరేయుడనే నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 2 దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. 2 Chronicles chapter 15 verse 7. Be ye strong therefore, and let not your hands be weak, for your work shall be rewarded. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. మరి వాక్యం వింటున్నటువంటి మీలో చాలామంది చాలా విషయాల కోసం, చాలా కార్యాల కోసం దేవుడిచ్చేటువంటి సఫలతను చూడాలని ఆశతో అనేక దినాలుగా ప్రార్థన చేస్తున్నారు కదండి. అయితే ఆ కార్యాల యొక్క ఫలితాన్ని మన జీవితాల్లో చూడాలి అంటే మనం ఎలా ఉండాలి తెలుసా? ధైర్యంగా ఉండాలి. బలహీనులు కాకూడదు అనమాట. ఎలా ఉండాలి? ధైర్యంతో అడుగులు ముందుకు వేసేవారిగా ఉండాలి. మరి అడవి రాజైనటువంటి సింహం తెలుసు కదా, దేనికి భయపడకుండా ఎంత హుందాగా, ఎంత ధైర్యముగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అడవిలో. ఎందుకంటే అన్ని అనిమల్స్ కూడా మరి దీనికి భయపడుతూ ఉంటాయి కదా, అన్నీ పారిపోతుంటాయి సింహాన్ని చూసినప్పుడు. ఎందుకంటే అది సింహము, ఆ యొక్క అడవికి రాజు. అలాగే వేటాడిందంటే విడిచిపెట్టదు, అంతగా ప్రయత్నం చేస్తుంది కాబట్టి. మరి మన దేవుడి పేరు తెలుసు కదండి మనకి, యూదా గోత్రపు సింహం. మరి సింహంకున్న పిల్లలండి మనం కూడా సింహాలే. మరి ఇందాక చెప్పుకున్నాం కదా, సింహం దేనికి భయపడదు అడవిలో జంతువులకి అని. మరి చాలాసార్లు మనం సింహంలాగా ఉండాల్సింది పోయి మేకపిల్లలాగో గొర్రెపిల్లలాగో ప్రతి చిన్న చప్పడికి, ప్రతి చిన్నదానికి భయపట్టి పరుగులు తీస్తూ ఉంటాం. నిజమే కదండి. మరి యూదా గోత్రపు సింహమైనటువంటి మన పరలోకపు తండ్రి బిడ్డలుగా ఏ పరిస్థితుల్లో అయినా సరే ధైర్యంగా ఉండడం మనం నేర్చుకోవాలండి. మనము మరి సింహము లాగా ఉండాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం. సాతాను అప్పుడప్పుడు మనల్ని వచ్చి పలకరిస్తుంటాడు అనమాట. ఏమంటారు, తాటాకు చప్పట్లు, భలే సౌండ్ వస్తుంది కదా గాలికి ఆ చప్పుళ్ళు. మరి అలాగొచ్చి మనల్ని భలే భయపెడుతూ ఉంటాడు. అయ్యో ఇంకా జరగలేదా, ఇంకా అవ్వలేదా, అంతేలేండి, ఇంకే మీకు జరగదు, ఇంక ఇలానే ఉండిపోతారులేండి మీరు. లేకపోతే అయ్యో ఈ రోగం మిమ్మల్ని విడిచిపెట్టదేమో కదా, ఇంకా చచ్చిపోయే వరకు రోగంతో ఇలానే బాధపడాలేమో కదా, డాక్టర్లు ఏమన్నారు, బాగవ్వదన్నారా, ఇంకేం చేద్దాంలేండి. భలే చెప్తుంటాడండి సాతాను. ఏదో చాలా మనకు మంచోడ్లాగా, చాలా మన క్షేమం కోరేవాడిలాగా, లేకపోతే మనకి ఏదో ఆత్మీయుడిలాగా మన దగ్గరకు వచ్చి భలే మాట్లాడేస్తుంటాడు. కానీ సాతాను మాటలకేమో మనం భలే లొంగిపోతూ ఉంటాం కదా. దయచేసి ఈ సాతాను చూపించే సానుభూతికి కానీ, మరి సాతాను పెట్టేటువంటి కలవరానికి కూడా మనం ఎప్పుడు కూడా లొంగకూడదు. ఎందుకంటే మనం బలహీనులు కాకూడదండి, ధైర్యంగా ఉండాలి. ఏ పరిస్థితిలో అయినా కూడా బలహీనపరిచేటువంటి పరిస్థితులు వస్తాయని దేవుడికి తెలుసు కాబట్టి మనల్ని ఎప్పుడు ధైర్యం వహించండి, ధైర్యంగా ఉండండి, భయపడొద్దండి. నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయించాలి అని చెప్పి దేవుడు చాలాసార్లు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు, మనల్ని బలపరుస్తూ ఉంటాడు ఆయన వాక్యం ద్వారా. కానీ మనమేమో చిన్న చిన్న విషయాలకే బాధపడిపోతుంటాం, మదన పడిపోతూ ఉంటాం. మరి మనకి చాలా పెద్దగా అనిపించండి, కానీ ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుడికి ఏది పెద్దది కాదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అండి, ఆయనకు మించింది ఏముంది. ఆయన చేతిలో మనం ఉన్నాము అంటే ఆయనకు తెలుసు ఏది ఏ సమయంలో మనకు కావాలి అని. కానీ మనమే లోకంలో ఉన్న పరిస్థితులు చూసి, లోకంలో ఉన్నటువంటి మరి స్థితిగతులు చూసుకొని చాలాసార్లు కలవరపడిపోతూ, చాలాసార్లు కృంగిపోతూ, ఏసయ్యా ఏంటి నా పరిస్థితి, ఏంటి ప్రభువా నా జీవితం, నా గమ్యం ఏంటి అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. కానీ నువ్వు ఆల్రెడీ దేవుడి చేతిలో ఉన్నావు. ఆయనకు తెలుసు నిన్ను గమ్యానికి చేరుస్తాడు. తెగిపోయిన గాలిపటానికి తెలియదండి గమ్యం ఏంటో, కానీ థ్రెడ్తో కనెక్ట్ అయినటువంటి గాలిపటానికి తెలుసు తన గమ్యం ఏంటి. ఆకాశంలో ఎత్తుకి ఎగరడం. కాబట్టి నువ్వు దేవుడి చేతిలో, దేవుడితో ఒక దారం కైట్ ఏ విధంగా అటాచ్డ్గా ఉంటుంది, గాలిలో ఎగురుతుందో, ఇంకా పైకి ఎగరగలుగుతుంది గాలి వచ్చినప్పుడు. అలాగే సమస్యలైనటువంటి గాలి మనల్ని ఊపుతూ ఉంటే మనం ఏం చేయాలి తెలుసా? ఇంకా కైట్ ఏ విధంగా పైకి ఎగిరిపోతుంటుందో మనం కూడా అలా ఎగరాలన్నమాట. ఒకవేళ కైట్కి ఆ యొక్క దారంతో కానీ కనెక్షన్ తెగిపోతే ఏమైపోతుంది? కైట్ నేరుగా నేలన కూలిపోతుంది. కాబట్టి ఈరోజు మన కనెక్షన్ దేవుడితో ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని అలజడులు వచ్చినా కూడా దేవుడితో నీ రిలేషన్ అనేది ఉంటే మాత్రం నువ్వు ఎక్కడ కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా బలహీనపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు.
దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో చివరిగా కొన్ని మాటలు చూద్దాము. నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినెడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడెక్కడున్నాడు? షద్రక్, మేషక్, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించిన. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, ఇక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే వారిని చూస్తున్నామండి. వారు ఒక భయంకరమైనటువంటి ప్రతిమని అక్కడ రెడీ చేయించి మరి రాజు అయినటువంటి నెబుకద్నెజరు వాళ్ళని ముక్కమని చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు అనమాట. మనం చదివినటువంటి ఈ సందర్భం అంతా కూడా, మేము ముక్కము రాజా, మాకు నీకు ఈ విషయాన్ని గురించి నీతో మాట్లాడడానికి కూడా మాకేం చింత లేదు, మా దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా సరే నీ ప్రతిమకు మాత్రం మేము ముక్కమని చెప్తున్నారండి. ఎంత తెగింపు కలిగిన వారుగా ఉన్నారు, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారండి రాజుతో. ఇక్కడ అగ్గిగుండం ఇంకా ఎక్కువ వేడి, 7 అంతలు వేడి చెప్పించేసినాడు నెబుకద్నెజరు వీళ్ళని వేయడానికి. మరి దేవాది దేవుడు అగ్నిగుండంలో వీళ్ళతో పాటు ఉన్నాడండి. అవును, కొన్నిసార్లు మనల్ని అగ్నిగుండంలోకి వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినా సరే, అగ్గిలో పడిపోయినా సరే, అక్కడి నుంచి కూడా దేవుడు మనల్ని రక్షించేటువంటి దేవుడు అండి. మరి వెళ్ళకుండా చేయొచ్చు కదా, ఆపేయచ్చు కదా, రాజు మనసు మార్చేయచ్చు కదా అని మనం చాలాసార్లు క్వశ్చన్ మార్క్స్ వస్తుంటాయి. మరి అలా చేస్తే నీ జీవితంలో ఉన్న విశ్వాసం ఎక్కడ అనేది ఎలా బయలుపరచబడుతుందండి? మరి నిన్ను అగ్నిగుండంలో వేసినా కూడా తిరిగి నువ్వు బయటికి రాగలవు అన్న నమ్మకం నీకు ఉంటేనే కదా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడగలుగుతావు. లేకపోతే వాళ్ళు రాజుతో అలా చెప్పగలుగుతారా? వాళ్ళకి తెలుసు, రాజుకి ఒక్క మాట ఎదురు సమాధానం చెప్తే చాలు, రాజు తీసుకుపోయి అనుకునే చేసి పడేస్తాడు. మరి అయినా కూడా ధైర్యంగా మాట్లాడుతున్నారంటే కారణం ఏంటంటే, ఏ పరిస్థితులైనా సరే మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి శక్తివంతుడు, మేము అగ్గిలో కాలిపోయినా సరే, బూడిదైపోయినా సరే, మా దేవుడిని మాత్రం మేము విడిచిపెట్టమనే గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో వెళ్ళారు. అంతేకాదు, వాళ్ళకి ఇంకొక విషయం కూడా బాగా తెలుసు, తప్పకుండా మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. మరి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండుటయు, వారి తల వెంట్రుకలో ఒక్కటైనను కాలకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్గి వాసన అయినను వారి దేహములకు తగ్గలకుండుటయు చూచిరి. ఎంత అద్భుతమైన మాట అండి. నిజంగా నమ్మడం మనకి చాలా కష్టం, కానీ నమ్మితే దేవుడు కార్యం చూస్తామని ఇక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోల వారి జీవితంలో చూస్తున్నామండి. అగ్గిలో నుంచి వచ్చినాక ఎంతమంది సహస్రాధిపతులు, మరి అధిపతులు, రాజు దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళి వాళ్ళ దగ్గరకు చూస్తే వాళ్ళ ఒక్క వెంట్రుక కూడా కాలేదంట, వాళ్ళ డ్రెస్సులు ఏమాత్రం ఇది కాలేదంట, వాళ్ళ దగ్గర అగ్గి వాసన కూడా రాలేదు, అగ్నిగుండంలో వేయబడినారు. కానీ ఎంత గొప్ప దేవుడు అంటే, అగ్నిగుండంలో వాళ్ళు ముగ్గురేస్తే వాళ్ళు నలుగురిని చూడగలుగుతున్నారు. కారణం ఏంటి తెలుసా? ఆ అగ్ని వంటి మహాశ్రమాల వాళ్ళతో ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు. దేవుడు వారితో ఉన్నాడు కాబట్టే ఏ అగ్గి కూడా ఏం వాళ్ళని చేయలేదండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో చివరి భాగం చూద్దాం. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇదే ప్రామిస్ వాళ్ళ జీవితంలో ఫుల్ఫిల్ చేశాడండి దేవుడు. అగ్ని మధ్యలో వాళ్ళు నడుస్తున్నారు, అగ్నిలో వాళ్ళు ఉన్నారు, కానీ ఆ జ్వాలలు వాళ్ళని కాల్చలేకపోయాయి. ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి నెక్ ఆఫ్ మూమెంట్లో ఉంటాయి చాలా పరిస్థితులు, ఇంకేం జరుగుతుందో తెలియదు. అలాంటి పరిస్థితులు ఈరోజు నువ్వు కూడా ఉన్నట్లయితే, అద్భుతాలు చేసే దేవుడు కూడా నీ జీవితంలో ఉన్నాడన్న విషయం మర్చిపోద్దు. అసాధ్యమైనది మనకి మాత్రమే, సమస్తం ఆయనకి సాధ్యం. నమ్ముటని మన వలన కావాలండి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని చెప్పాడు దేవుడు. విశ్వాసముతో బలహీనపరచబడక వాళ్ళు రాజుతో మాట్లాడుతున్నారు, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు కాబట్టే, వాళ్ళు బలహీనులు కాలేదు కాబట్టే దేవుడు వాళ్ళని ఇంకా బలవంతులుగా చేశాడు. కాబట్టి ఈరోజు మనకున్న పరిస్థితులు బట్టి మనం బలహీనులు కాక, మనకున్న దేవుడు ఎంత బలవంతుడో తెలుసుకున్నట్లయితే ఏ పరిస్థితిని బట్టి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు, ఏ పరిస్థితిని చూసి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. మన కార్యాలన్నీ సఫలం చేయడానికి దేవుడు మనతో ఉన్నాడు. ప్రామిస్ చేస్తున్నాడండి దేవుడు, మనకు ప్రామిస్ ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. కాబట్టి నమ్మాలి. నమ్మితేనే ఈ ప్రామిస్ని మనం క్లెయిమ్ చేసుకోగలుగుతాం, నమ్మితేనే దీన్ని మనం విశ్వాసంతో పొందుకోగలుగుతాం. నమ్ముదామా మరి దేవుడి మాటని? నమ్మినట్లయితే విశ్వాసంతో నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభించండి. దేవుడి యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో రిసీవ్ చేసుకుందాం. అయ్యా, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది తండ్రి. బలహీనులు కాక
తండ్రి విశ్వాసములో తండ్రి బలవంతులుగా ఉండి నాయన మా కార్యాల సఫలత చూడడానికి మాకు శక్తిని కృపనివ్వండి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏ పరిస్థితులైనా దేవుడి కోసం నిలబడతామని వాళ్ళు చేసుకున్నటువంటి ఆ యొక్క తీర్మానం వాళ్ళ జీవితాల్లో ఎంత గొప్పగా మీ కార్యం చూడగలిగారు అందరూ కూడా తండ్రి. అలాగే మా జీవితాల ద్వారా కూడా అనేకులు ప్రభు నీ వైపుకి రావడానికి, ఆకర్షించబడడానికి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.